ఇక్కడ మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా దేశం ముఖ్యం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నా భారతదేశాన్ని నేను ప్రేమించున్నాను. అవునా కాదు? నా భారతదేశాన్ని నేను ప్రేమించున్నాను, ఆ తర్వాతనే నా తెలంగాణ ప్రాంతాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా ఇంకో ప్రాంతాన్ని నేను ప్రేమిస్తున్నాను అని రావాలి తప్పితే అది కాదు నాదే ముఖ్యం అంటే కాదు. సో ఈ విషయాన్ని మనం అందరం కూడా, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం ఇలాంటి అప్బ్రింగింగ్ ని, ఇలాంటి కల్చర్ ని మనం మన పిల్లల్లో మనం పెంపొందించాం. దేశం ముఖ్యం. ఇక్కడెక్కడ ప్రాంతీయ అసమానతలు వాడు ఎప్పుడు ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. ఎప్పుడు కూడా వారు ప్రాంతీయ అసమానతల గురించి మాట్లాడలేదు. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా ఏదైతే దండలో ఎలా అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక మాల్లా కట్టి ఆ దండని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దానిలో భాగంగా మాట్లాడటం జరిగింది. ప్రజా సమస్యలు ఎవరైనా సరేనండి, అది ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజా ఆకాంక్షలకి, ప్రజా ఆశయాలకి, వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ కోరికలకు అనుగుణంగా పనిచేయకపోతే అన్ని ప్రభుత్వాల మీద పోరాటం చేస్తుంది జనసేన తప్పకుండా. ఎందుకనంటే నేను ఒక మెడికల్ వైద్య విద్యార్థిగా ఎంత కష్టపడి ఎంట్రన్స్ రాసి నేను ఈరోజు వైద్యుడిగా నేను వచ్చాను. కొన్ని లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది కష్టపడి అహోరాత్రులు వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు. ఈ నీట్ పేపర్ లీకేజ్ అవుతుందో అది చాలా 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 బాధాకరమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులు ఎవరైనా సరే వాటి చర్యలు తీసుకోవటం, అలాగనే ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించడం, ఇలాంటివి రాబోయే రోజుల్లో ముందు జరగకుండా దాన్ని తప్పకుండా మా తరపున కూడా తగిన సలహాలు సూచనలు మేము అందిస్తాం కేంద్ర ప్రభుత్వానికి. వేరే రాష్ట్రాలకు ఎలాంటి నిధులు వస్తున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు వస్తున్నాయి, వచ్చే వాటిల్లో ఎక్కడెక్కడ ఏ రంగాల్లో తక్కువ జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, తప్పకుండా మేము చూసుకొని దానికి తప్పకుండా మేము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానికోసం పనిచేయడం కూడా జరుగుతుంది. జనసేన పార్టీలో మేము చూసినంత వరకు ఒకటండి, వారి ప్రయాణం 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. ఓకే, వారిలో పరిణితి కూడా మీరు చూస్తూ ఉన్నారు ఒక రాజకీయ నాయకుడిగా. అండ్ ఎస్పెషల్లీ ఒకరోజు ఇన్స్టెంట్ గా ఉప ముఖ్యమంత్రి అయిన నాయకుడు కాదు వారు. ఓకే, 15 సంవత్సరాల నుంచి వారు సుదీర్ఘ ప్రయాణం చేసి, పోరాటాలు చేసి, ప్రజా సమస్యల మీద స్పందించి ఈరోజు ఆ పార్టీని ప్రజలు నమ్ముకుంటేనే కదా ఈరోజు ఆ పార్టీ 22 సీట్లకు 22 సీట్లు, 2 అసెంబ్లీ పార్లమెంట్ సీట్స్ కి 2 పార్లమెంట్ సీట్స్, 100 స్ట్రైక్ రేట్ తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజలు కోరుకోకపోతే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వారు కోరుకోకపోతే ఈరోజు రాకపోయే వాళ్ళు. అలాగనే మీరన్నారు డాక్టర్ని నాడి పట్టుకొని ఓన్లీ ఆ వ్యక్తి చేయడమే. కానీ నాకున్న అనుభవం ప్రకారం, ఎందుకంటే నేను ఒక పబ్లిక్ హెల్త్ డాక్టర్ని, ప్రజారోగ్యానికి సంబంధించిన డాక్టర్ని. మీరు కోవిడ్ టైంలో చూశారు, ఒక వ్యక్తినో ఒక 10 మంది వ్యక్తులను ట్రీట్ చేయడం కాదు. సో నాకు వచ్చిన అనుభవం ద్వారా డెఫినెట్ గా వ్యవస్థలో ఉన్న లోపాలని నాకు తెలుసు. 25 సంవత్సరాలుగా అన్ని రకాల వ్యవస్థల్ని దగ్గరగా చూసిన వ్యక్తుల్ని, అన్ని రకాల అధికారులతోని దగ్గరగా పనిచేసిన వ్యక్తిని, అన్ని రకాల రాజకీయ నాయకుల్ని వాళ్లతో కలిసి పనిచేసిన వ్యక్తిని. ఎక్కడ లోపాలున్నాయి వ్యవస్థలో, వాటిని ఎలా సరిదిద్దాలి, వాటికి ఎలాంటి పరిష్కార మార్గాలు చూపెట్టాలనేది మా దగ్గర పూర్తి ప్రణాళిక ఉంది. తప్పకుండా వివిధ రకాలు, ఎందుకంటే నా ప్రయాణం ఈ రోజే ప్రారంభమైంది. ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం వచ్చేసి నన్ను నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసుకోవటం, మీకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది నాకు మీడియా మిత్రులు ఉన్నారు, చాలా పర్సనల్ గా నాకు చాలా మంది తెలుసు, ఒక అన్ని రకాల సంబంధాలు మీతో ఉన్నాయి. ఈ రోజు నా ప్రయాణం ప్రజలతో ముడిపడింది. ఓకే, మీ ద్వారా ప్రజలకు చేరువ కావాలి, ఈ ప్లాట్ఫామ్ ప్రజల కోసం ఉన్నది, ప్రజల సమస్యలను ఎలుగెత్తడానికి ఉంది అని చెప్పడమే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. ఏదైనా మార్పు చేయాలంటే ఒక అడుగుతో సరిపోతుందండి, దానికి జనసేన అధ్యక్షుడిని కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ రోజు నేనేదైతే ఉన్నానో నాతో మార్పు స్టార్ట్ అయింది. నేను ఒక ప్రయాణాన్ని ప్రారంభించా. నేను రేపు పొద్దున వ్యవస్థలో మార్పులు చూడాలనుకుంటున్నా, ప్రజల ఆకాంక్షలకు వాళ్ళ కోరికలకు అనుగుణంగా నేను పనిచేయాలనుకుంటున్నా. సో నాతో పాటు మా లక్షలాది మంది, వేలాది మంది జనసైనికులంతా కూడా నాతో పాటు తోడుతుంది. దానికి ఒక అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదు. మార్పు అనేది ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. అది ఈ రోజు అడిగేశాను. నేను రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నా చేతిలో ఉన్నది కాదండి. ఓకే, ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక వ్యవస్థ ఉంటది, ఒక అధ్యక్షులు వారు ఉంటారు, వారు సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో అది నాకు సంబంధించిన విషయం కాదని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక నిబద్ధతతో కూడిన ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు నాకు దొరికింది అనుకుంటున్నాను. తద్వారా నేను ప్రజలకు చేరువగలనని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం
ప్రతి ఒక్క పౌరుడికి కూడా హక్కులు కల్పించింది. అండ్ ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలకి ఓకే వాటికి కూడా కొన్ని నియమాలు ఇవన్నీ ఉండటం జరిగింది. కానీ ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఈ దేశంలో ఎక్కడికైనా సరే సిటిజన్కి ఏదైతే రాజకీయ నాయకుడికి ప్రతి పౌరుడికి ఎలా ఉన్నాయో దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడికైనా ఉండి నివసించే ఉద్దేశం ఉందో, అవకాశం ఉందో, అలాగనే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మా అధ్యక్షుల వారు ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే వారి ఆశయాలు సిద్ధాంతాలు పుట్టిందే ఇక్కడ, ఇంతకుముందే చెప్పా, జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ పురిటి గడ్డ మీద, హైదరాబాద్ పురిటి గడ్డ మీద. ఇది హైదరాబాద్ బిడ్డ, తెలంగాణ బిడ్డ, దీన్ని కాదంటానికి ఎవరికి అవకాశం లేదు. సో తప్పకుండా జనసేన పార్టీకి హక్కు ఉంది. మేము మాట్లాడేది తెలంగాణ సమస్యల మీద, వ్యక్తుల మీదనో, పార్టీల మీదనో, నాయకుల మీదనో కాదు. వాటిని ఎలుగెత్తి చాటడానికి ఈ ఒక్క రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతి పార్టీ కూడా ఎక్కడో పుట్టాల్సిందే. పార్టీలో నాయకులు కూడా ప్రతి ఏదో ప్రాంతం నుంచి రావాల్సిన వాళ్లే. మనం వెళ్ళేసి ఇప్పుడు ఢిల్లీలో చేయట్లేదా, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు వచ్చేసి ఇంకో రాష్ట్రంలో చేయట్లేదా? సో ఇవన్నీ మనం అంత అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా నేనేమంటుంటే చాలా చాలా చిన్న విషయాలు మనకన్నా సమస్యల ముందు. నేనేమంటున్నంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా ఎక్కడ కూడా వారు వ్యాఖ్యలు చేయలేదు. ఇది కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం, దానికోసం చేస్తున్న రాజకీయాలు తప్పితే, అంటే నేనేమంటున్నంటే 60 సంవత్సరాలు పోరాడి, కొట్లాడి, ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ, ఇంకా మన తెలంగాణ దానికోసం ఇంకా కాదు. ఈ తెలంగాణని ఎలా అభివృద్ధి చేసుకుందాం? ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ వచ్చేసేసి బంగారు తెలంగాణ అన్నది, ఇంకో పార్టీ వచ్చేసి ప్రజాప్రభుత్వం అన్నది. ఈ బంగారు తెలంగాణ కానివ్వండి, ప్రజాప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశయాలకి, ప్రజల కోరికలకి అనుగుణంగా పనిచేస్తుంటే ఇంకా ప్రజల్లో ఎందుకు ఇంత అసంతృప్తి ఉన్నది? ఈ అసంతృప్తి ప్రభుత్వాన్ని మార్చేంత వరకు ఎందుకు వచ్చింది అంటే మనం ఎక్కడో అర్థం చేసుకోవట్లేదు ప్రజల్ని పూర్తిగా. వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ ఆకాంక్షలకి అనుగుణంగా మనం పనిచేయట్లేదు. ఈ రాజకీయ పార్టీలు పనిచేయట్లేదు, ఈ రాజకీయ నాయకులు పనిచేయట్లేదు, ఈ ప్రజాప్రతినిధులు పనిచేయట్లేదు. అందరినీ అంటే నా ఉద్దేశం కాదు, ఎక్కడో కొంతమంది. సో కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇది ప్రజలకు సంబంధించిన కాదు. అండ్ ఎస్పెషల్లీ జనసేన పార్టీ తెలంగాణ గుండె చప్పుడు. నేను వైద్య వృత్తిలో ఉన్నప్పుడు నాకున్న అవకాశాలతో పాటు మా నాన్నగారి పేరు మీద డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం. ఈ రోజే కాదు నేను మాట్లాడుతున్న ఈ మాట, ఎందుకంటే ప్రతి సమాజానికి, ప్రతి కుటుంబానికి విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇవి ఉంటే ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని ఏం ఆడుకోవాల్సిన అవసరం లేదు. మనం కాళ్ళ మీద మనం నిలబడగలం. సో దాని నినాదంతో మేము కొత్తగూడెం ప్రాంతంలో కార్యక్రమాలని చేస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలు సోనతాయి. కొత్తగూడెం ప్రాంతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా, మా జనసేన ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా పోతే మీరు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఓకే, నేను నా 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 మనస్తత్వానికి అనుగుణంగా, నా ఆశయాలకు అనుగుణంగా, నాకు ఏదైతే ప్రజలకి ఈ ప్రజా విస్తృత బాహ్యంలో ఏదైతే నిజంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్లాట్ఫామ్ ఇది. అలాగనే నాకున్న ఆలోచనలు, నాకున్న కోరికలకు అనుగుణంగా ఈ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. అండ్ ఇంకోటి, మీరు అన్నట్టు ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఇంకేదో కావడం కోసం మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ జీవితంలో ఒక 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 పొజిషన్కి చేరుకోవడం జరిగింది. ఓకే, మీరు ఏదైతే పవర్ అనుకుంటున్నారో ఒక అధికారిగా నేను ఆల్రెడీ అది చూడటం జరిగింది. అండ్ అలాంటి వ్యక్తులు ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా పనిచేయడం కూడా జరిగింది. సో ఈరోజు నేను చూడని అధికారం కాదు. అండ్ ముఖ్యంగా నేను చేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఏదైతే అర్థం చేసుకున్నాను, అండ్ ఎస్పెషల్లీ కింద గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నాను, అర్థం చేసుకున్నాను. వాటి సమస్యలకి ఆ వ్యవస్థల్ని ఏదైతే, అంటే ఒక వ్యక్తి ఎప్పుడు వ్యవస్థ నడిపించొద్దండి, వ్యవస్థ వ్యక్తులు నడిపించాలి. అప్పుడే ఏదైతే మనం అనుకున్న రిజల్ట్స్ ఉంటాయో ఆ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను వ్యవస్థను నమ్మేవాడిని, వ్యక్తులను నమ్మేవాడిని కాదు. సో అలాంటి వ్యవస్థలను తీర్చిదిద్దడం కోసం జనసేన ఈరోజు కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా జనసేన అలాంటి మార్పు తీసుకొస్తుంది. ప్రజల దగ్గరికి వెళ్తాం, మా ఆశయాలు, మా సిద్ధాంతాలు, మా ప్రణాళికలు వాళ్ళకి తప్పకుండా చెప్తాం. వాళ్ళ ఆశీర్వాదం ద్వారా, వాళ్ళ దీవెనల ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో
జనసేన ఒక ప్రబలమైన శక్తిగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.